హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ముచ్చట ఏంటి అంటే మేము ఒక ప్లేస్కి వెళ్తున్నామండి. ఆ ప్లేస్ ఏంటి అనేది నాకు వెళ్ళే వరకు కూడా సర్ప్రైజ్గానే ఉంచారు. సో కష్టపడి 3 నెలలు ఆఫీస్లో పనిచేసినందుకు క్వార్టర్లీ లంచ్ అనేది ఆఫీస్ వాళ్ళు అరేంజ్ చేశారండి. సో ప్లేస్ అనేది మాకు ముందు రివీల్ చేయలేదు. ఈ షాప్స్ ఇవే అంతా చూస్తే నాకు అర్థమైపోయింది ఇదేదో సమ్ బీచ్ సైడ్ రెస్టారెంట్ అని చెప్పి. సో వెళ్ళే వరకు కూడా కొంచెం సస్పెన్స్గానే ఉంచారనమాట. సో ఫైనల్లీ 50 కిలోమీటర్స్ దాకా మేము ట్రావెల్ చేసామండి ఈ రెస్టారెంట్కి రీచ్ అవడం కోసం అని చెప్పి. సో చూసారా వ్యూ ఎంత బాగుందో. సో ఆల్మోస్ట్ మేము సౌత్ నుంచి నార్త్ గోవాకి ట్రావెల్ చేసామన్నమాట. సో ఎంట్రన్స్ చూడండి, రెస్టారెంట్ ఎంట్రన్స్ ఎంత అంబియస్గా ఉందో. సో ఇది చూస్తేనే మనకు ఆల్మోస్ట్ కొంచెం ఐడియా వచ్చేస్తుంది ఎవరైనా ఆల్రెడీ ఇక్కడ ట్రావెల్ చేసిన వాళ్ళు ఉంటే. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ గోవా రెస్టారెంట్ అండ్ రిసార్ట్ స్పా ఉన్నదండి, తాజ్ వాళ్ళది. ఆ పేరులోనే ఉంది కదా మనకు ఆ లగ్జరియస్ ఫీలింగ్. సో తాజ్ ఫోర్ట్ అగ్వాదా రిసార్ట్ అండ్ స్పా అండి. సో నిజంగా మా టీంలో ఎవ్వరం కూడా గెస్ట్ చేయలేదు ఇంత మంచి ప్లేస్కి తీసుకొస్తారండి. పదండి లోపలికి వెళ్ళి మీకు ఎంట్రీ ఎలా ఉందో చూపిస్తాను. సో ఎంట్రీ అవుతుండగానే లాబీ ఏరియా అండి. ఇది లాబీ ఏరియా చాలా స్పేషియస్గా మంచి కంఫర్టబుల్ సిట్టింగ్తో ఉంటుందన్నమాట. సో ఎక్కువ వుడెన్ వర్క్ యూజ్ చేశారు, వామ్ టోన్స్, వింటేజ్ లుక్ వస్తుంది అనమాట. కొంచెము మన హెరిటేజ్ కొంచెం తెలిసేటట్టు ఫ్రేమింగ్స్ అన్నీ కూడా చేశారనమాట. సో వెల్కమింగ్గా ఉంది, చాలా వెల్కమింగ్గా ఉంది. బిగ్ బిగ్ విండోస్తో మనం బీచ్ వ్యూని మంచిగా కూర్చొని కంఫర్టబుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మా ఫ్రెండ్స్ అయితే షాకింగ్గా ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారనమాట. ఫ్యాన్ చూసారు ఎంత డిఫరెంట్గా ఉందో. సో ఇక్కడ కూర్చుంటే కనుక మనకి మొత్తం వ్యూ కనిపిస్తుంది. మన డైనింగ్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. సో పదండి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాము. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళడంతోనే మనకి మంచిగా స్విమ్మింగ్ పూల్ వ్యూ ఉంది, అలాగే బ్యాక్ సైడ్ మొత్తం మనకి బీచ్ కనిపిస్తుంది. సో లెఫ్ట్ తీసుకుంటే డైనింగ్ ఏరియా అనమాట. సో ఫైనల్గా మనం రిసార్ట్ రెస్టారెంట్కి రీచ్ అయిపోయాము. వెరీ బిగ్ డైనింగ్ అండి, చాలా మంది కూర్చొని తినే వీలుగా ఉందన్నమాట. ఒక్కసారిగా చాలా స్పేషియస్గా ఉంది, అలాగే ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. టీం కూడా మంచిగా వెల్కమ్ చేశారనమాట. టీం బాగా రిసీవ్ చేసుకొని మంచిగా వెల్కమ్ చేశారు. సో ఇక్కడ నుంచి కూడా మనం బీచ్ వ్యూని అలాగే స్విమ్మింగ్ పూల్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. కావాలనుకుంటే మనం బయట ఫుడ్ని ఎంజాయ్ చేస్తా వ్యూ కూడా చూడొచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ ఇచ్చారు మనకి. అలాగే మేము బఫెట్ తీసుకోవాలని డిసైడ్ అయిపోయామండి. సో బఫెట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి చూపిస్తానండి. సో ఇది వచ్చేసరికి ఫ్రెష్ జ్యూస్ అండి, అది లిచీతో ఫ్లేవర్డ్ జ్యూస్ అనమాట. ఆ తర్వాత ఇది క్యూబ్స్, చీజ్ క్యూబ్స్. ఇది వచ్చి సూపు, హాట్గా సూప్ కావాలంటే తాగొచ్చు. అలాగే ఇదంతా హెల్దీ సెక్షన్, స్ప్రౌట్స్, మూంగ్ స్ప్రౌట్స్, అలాగే ఉరద్దల్ స్ప్రౌట్స్, వెజిటేబుల్ సలాడ్స్. సో మనకు నచ్చినట్టు మనం సలాడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ నెక్స్ట్ ఈ బ్లాక్ ప్లేట్స్లో ఉన్నాయన్నీ ఆల్రెడీ ప్రిపేర్ చేసిన కొన్ని స్టీమ్డ్ సలాడ్స్. ఇవన్నీ డ్రెస్సింగ్స్ అండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సింగ్స్. మనకు కావాల్సిన ఫ్లేవర్తో మనం సలాడ్స్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది ఫ్రూట్ సలాడ్, అలాగే కొన్ని ఫ్రూట్స్. ఇది ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఒక సలాడ్. సో నెక్స్ట్ వచ్చేసరికి కర్డ్ రైస్ అండి. కర్డ్ రైస్, యోగర్డ్, కర్డ్. సో ఆ 3 ఉన్నాయన్నమాట. ఐస్లో పెట్టి చిల్డ్గా సర్వ్ చేస్తున్నారు. ఇవి ఆల్రెడీ ప్రిపేర్ చేసిన వెజిటేబుల్ సలాడ్స్, ఇవి నాన్ వెజ్ సలాడ్స్, చికెన్ మిక్స్ చేసి రెడీ టు ఈట్ సలాడ్స్ అనమాట. సో అలాగే ఇక్కడంతా సలాడ్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. సో మెయిన్ కోర్స్కి వచ్చేసరికి కొన్ని పిక్కల్స్ ఇచ్చారు, నమ్కీన్స్, స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ. సో మనం టాపింగ్స్గా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ నమ్కీన్స్ ఇవన్నీ. ఇవి పాపడ్ సెక్షన్, హాట్గా ఉండడం కోసం లైట్ కింద పెట్టినట్టున్నారు. సో ఇవి వచ్చేసరికి స్టార్టర్స్, పన్నీర్ టిక్కా. ఇది గ్రీన్ కలర్లో ఉంది, టేస్ట్ ఏమంత బాగాలేదు, నేను టేస్ట్ చూశాను కదా. సో ఇది వచ్చేసరికి పొటాటో చాప్స్ అండి, అంటే మన బంగాళదుంప కట్లెట్ అనుకోవచ్చు. ఇది వెజిటేబుల్ కుర్మా, ఇది పప్పు. నేను నార్మల్ పేర్లు చెప్తాను, వాళ్ళు రాసిన పేర్లు మనకి ఎందుకులేండి. సో ఇది నార్మల్ పప్పు, అది వెజిటేబుల్ కుర్మా అనమాట. ఇంకా నెక్స్ట్ ఇది బంగాళదుంప ఫ్రై అని చెప్పొచ్చు, దానిలో పెద్ద మసాలా వేసినట్లేరు. ఇది పన్నీర్ గ్రేవీ, పన్నీర్ గ్రేవీ ప్రిపేర్ చేసి పెట్టారు. ఇది వచ్చేసరికి మష్రూమ్ మటర్ గ్రేవీ అగైన్. సో ఇది ఒక సబ్జీ, ఒక వెజిటేబుల్ తడకా టైప్, ఫ్రై టైప్ చేశారనమాట, స్టీమ్డ్ వెజిటేబుల్. ఇది బీట్రూట్ సేమ్ వెజ్ స్టీమ్ చేసి గోవా స్టైల్లో కోకోనట్ వేసారు పైన. ఇది అగైన్ వెజిటేబుల్ మార్దోల్ అంట, అంటే వెజిటేబుల్ కుర్మా అనొచ్చు. సమ్ గోవన్ బ్రెడ్ అండి, గోవాలో దొరికే నార్మల్ బ్రెడ్. సో రైస్ ఐటమ్స్ వచ్చేసరికి చిల్లీ ఫ్రైడ్ రైస్ ఉందండి, చిల్లీ గార్లిక్ ఫ్రైడ్ రైస్. అలాగే ఇక్కడ వైట్ రైస్ పెట్టారు, స్టీమ్డ్ రైస్ అని రాశారనమాట. మనం రెగ్యులర్గా తీసుకునే వైట్ రైస్ అయితే బాస్మతి రైస్. ఇక్కడ వచ్చి ఇంకా 2 చైనీస్ ఐటమ్స్ పెట్టేసేసారు. ఫ్రైడ్ వెజిటేబుల్ విత్ బేసిల్ అంట. ఇది నేను టేస్ట్ చూశాను, నాకైతే టేస్ట్ ఫ్లేవర్ నచ్చలేదు. ఇది కూడా వెజిటేబుల్ ఇన్ 5 స్పైస్ సాస్లు అంట. ఇది కూడా చైనీస్ ఐటమే, ఇది కూడా ఓకే అండి, అంత టేస్ట్ ఏం అనిపించలేదు. ఇది చిన్న పొటాటోస్ ఉంటాయి కదా, వాటిని స్టీమ్ చేసి పెట్టారు, అది నాకేమంత నచ్చలేదు. ఇది వచ్చేసరికి చీజ్తో చేశారు, ఓకేగా ఉంది. ఇది కంప్లీట్ చీజ్లో మునిగి తేలినట్టుంది ఇదైతే. అవి కొంచెం స్టీమ్డ్ వెజిటేబుల్స్ అనమాట, బీట్రూట్ అవన్నీ పర్వాలేదు. నాన్ వెజ్ లవర్స్ కోసం కూడా చికెన్ వేపుడు, మన ఆంధ్ర పేరేనండి, చికెన్ ఫ్రై పెట్టారనమాట, చికెన్ వేపుడు. అలాగే ఇవి ఫిష్ ఫింగర్స్ అంట. దీనికోసం అని చెప్పి ఒక సాస్, మళ్ళీ వైట్ సాస్, నాన్ వెజిటేరియన్స్ మంచిగా ఎంజాయ్ చేయడానికి. ఇది కూడా ముర్గ్
బంజారా అంట, అంటే మన చికెన్ గ్రేవీ. గోవా వాళ్ళకి గోవా డిషెస్ లేకపోతే ఎలాగా, సో గోవా ఫిష్ కర్రీ పెట్టారు. అలాగే ఇదేదో లెమన్ అంట, చికెన్ లెమన్ ఏదో. ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నా నాకు నచ్చిన సెక్షన్ ఇదేనమాట. సో ఇది వచ్చేసరికి చాట్ సెక్షన్. మనకు నచ్చినట్టు చాట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అక్కడ వైట్ కలర్లో ఉన్నది వచ్చేసరికి దహివడ, మన పెరుగు ఆవడ అంటాం కదా మనము, అలాగా చాలా బాగుంది, చిల్డ్గా పెట్టారనమాట. సో ఈ సెక్షన్ నాకు బాగుందండి. అయితే తయారు చేసుకోవడమే, లైవ్ కౌంటర్ టైప్ తయారు చేసుకోవడం తలకాయ నొప్పి. ఇంకా ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ కొన్ని టాపింగ్స్ కూడా పెట్టారు, చాక్లెట్ సాస్, క్యారమిల్ సాస్, టూటీ ఫ్రూటీ, చాకో చిప్స్. సో ఇవన్నీ మనం నచ్చినట్టు మన ఐస్ క్రీమ్స్ మనం డెకరేట్ చేసుకోవచ్చు. డెజర్ట్స్లోకి వచ్చేసరికి గులాబ్ కేసర్, చాలా టేస్ట్ చాలా బాగుంది, మన పాయసం లాగా ఉందనమాట. ఇది నార్మల్ ఒక మిఠాయి బర్ఫీ అనొచ్చు దీన్ని. ఇది చనా శాండ్విచ్ అన్నారు, అంటే ఏం లేదు మన బెంగాలీ స్వీట్ అనమాట. 2 టైప్స్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి. ఇది బ్లూబెర్రీ, అది వచ్చేసరికి చాక్లెట్. ఇదంతా నాన్ వెజ్ సెక్షన్ డిజర్ట్ అండి. రాస్బెర్రీ కేక్, అలాగే అది చాకో ఫడ్జ్, ఇది వాల్నట్ బైట్స్ అంట. అలాగే ఇది చండాలంగా ఉంది, ఏదో లావెండర్ పానాకోటా అని రాశారు. ఇంకా ఫైనల్గా ఇక్కడ చాక్లెట్ పుడ్డింగ్ అని పెట్టారు, చాలా డార్క్గా ఉందన్నమాట. ఇంకా మా టీం అంతా ఎవరికి నచ్చిన ఫుడ్ ఇష్టం వచ్చినట్టే ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసాము మేము. ఇంకా ఇవి కాక రోటీస్ కూడా కొన్ని నాన్స్ అవన్నీ కూడా చేయించుకొని తిన్నాం అనమాట. అన్ని టేస్ట్ చూడాలని చూసాం కానీ కడుపు మాత్రం ఖరాబ్ అయిపోతుందండి. అన్ని రకాల వెరైటీలు ఒక్కసారిగా తినాలంటే చాలా కష్టము. సో ఆల్మోస్ట్ ఏం తినాలి ఏం తినలేదు, ఎలా తిన్నాము ఏమీ అర్థం కాలేదు. మొత్తానికి మా ఫుడ్ని మేము ఎంజాయ్ చేసాము. మాలో ఒక అమ్మాయి వచ్చేసరికి ఫాస్టింగ్ చేస్తుందండి, తను ఈరోజు సంకష్టి ఉందని చెప్పి. మేము మాత్రం నాన్ వెజ్ తినలేదు, కానీ వెజ్ మొత్తం మేము గర్ల్స్ అందరం ఎంజాయ్ చేసాము. వాళ్ళు బాయ్స్ ఇద్దరు నాన్ వెజ్ తిన్నారు. నేను ఈజీగా ఉండదని లాస్ట్లో కూర్చున్నాను. ప్రతిసారి వెళ్ళడం, సర్వ్ చేసుకోవడం, రావడం కొంచెం కష్టం కదా. సో ఫస్ట్ సోఫా సైడ్ కూర్చున్నాను, మళ్ళీ అటు షిఫ్ట్ అయిపోయాను అనమాట. సో మొత్తానికి కాసేపు మాటలు చెప్పుకుంటా కొంచెం గ్యాప్ ఇస్తా. అన్ని ఫుడ్ టేస్ట్ చేయాలనుకున్నాం కానీ చాలా వరకు టేస్ట్ చేయకుండానే వదిలేయాల్సి వచ్చింది. ఎంత పడుతుందండి బాబు అది పొట్టలో, చాలా కష్టం. అన్ని ఐటమ్స్ ఒకసారిగా తినలేము. సో మంచిగా కొన్ని క్లిక్స్ తీసేసుకున్నాము, కొంచెం మాట్లాడుకున్నాము, ముచ్చట్లు చెప్పుకున్నాము. చాలా రోజుల తర్వాత మేము అందరం కలుసుకున్నాం అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, ఆఫీస్ లేదు కదా. తర్వాత ఫైనల్గా ఇంకా బయటకు బయలుదేరాం అనమాట. సో ఎక్కడ టీంకి లంచ్కి వెళ్ళినా కూడా ఒక పిక్చర్ తీసుకోవడం మాకు అలవాటు, గుర్తు కోసం అని చెప్పి మేము అందరం ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటాము. ఇక్కడ నేను వర్క్ చేస్తున్న కంపెనీలో మా ఇంజనీరింగ్ టీం వచ్చేసరికి 2 సెక్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఓన్లీ 1 సెక్షనే వచ్చామన్నమాట. అందులో కూడా ఒక అమ్మాయి మిస్ అయిపోయింది. అందరం కనుక వచ్చి ఉంటే ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ అయి ఉండేవాళ్ళం, కానీ మా టీం వరకే వచ్చాం, మా సెక్షన్ వరకే. సో ఈ బఫెట్ కాస్ట్ వచ్చేసరికి 2000 రూపీస్ విత్ జిఎస్టీ అండి, ప్లస్ జిఎస్టీ కూడా పడింది. కొన్ని స్పెషల్ కార్డ్స్ మీద 10% డిస్కౌంట్ కూడా ఇచ్చారనమాట. సో మేమందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగేసేసాము. సో ఇంకా ఇంత ఫుడ్ తిన్న తర్వాత కొంచెమైనా వాక్ చేయాలని చెప్పి అలా రిసార్ట్లో వాక్ చేస్తాం స్టార్ట్ చేసామండి. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ టైంకి బీచ్ కానీ వెదర్ కానీ చాలా బాగుందండి. ఇక్కడ సన్సెట్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. పక్కనే మంచిగా వ్యూ బాగుంది, ఎందుకంటే చాలా కొబ్బరి చెట్లు ఉన్నాయన్నమాట. కొబ్బరి చెట్లు, బీచ్ చూసేదానికి చాలా బాగుందన్నమాట. ఈ రిసార్ట్ నుంచి కూడా మనకి బీచ్కి ఒక స్పెషల్ గేట్ ఉంది. అయితే ఇక్కడ రిసార్ట్లో రూమ్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అక్కడి నుంచి అలో చేస్తున్నారు బీచ్లోకి వెళ్ళడం కోసము. మనం బీచ్కి వెళ్ళాలి అంటే రిసార్ట్ నుంచి బయటకు వెళ్ళి వేరే రూట్ ద్వారా వెళ్ళాలన్నమాట. సో ఈలోగా మేము ఇక్కడ కొన్ని పిక్స్ తీసేసుకున్నాము. ఇక్కడ కనిపిస్తున్న ఈ బీచ్ గురించి చెప్పాలి అంటే దీన్ని అగ్వాదా బీచ్ అంటారండి. అగ్వాదా రాకీ బీచ్ కూడా అంటారు. రాకీ బీచ్ ఎందుకు అంటారంటే ఎక్కువ రాక్స్, గోవాలో ఉన్న అన్ని బీచెస్ కన్నా ఇక్కడ రాక్స్ ఎక్కువ అనమాట, రాళ్ళు ఎక్కువగా ఉంటాయి, అందుకు రాకీ బీచ్ అంటారు. ఆ కనిపిస్తున్న రౌండ్ సర్కిల్ నుంచి మనం వేవ్స్ని, హైయెస్ట్ వేవ్స్ని, సన్సెట్ని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ క్రౌడ్ కూడా వేరే బీచెస్తో కంపేర్ చేసుకుంటే జనాలు కూడా తక్కువే ఉంటారనమాట. గోవా టూరిజంలో ఇది కూడా ఒక మంచి ఇంపార్టెంట్ ప్లేస్ అండి, ఫోర్ట్ కానీ ఇది కానీ. సో ఇది నార్త్ గోవాలో ఉంది, కాందోలిం అనే ప్లేస్లో ఉంది. మనం ఇక్కడ కనుక ఈ బీచ్ కనుక ప్లాన్ చేసుకుంటే దీంతో పాటు షికేరిం బీచ్, కాందోలిం బీచ్ కూడా కవర్ చేసుకోవచ్చు. అలాగే పక్కనే చెప్పాను కదా ఫేమస్ ఫోర్ట్ కూడా ఉంది, అది కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఈ రౌండ్ సర్కిల్ దగ్గర పాతకాలంలో షిప్స్ వచ్చి ఆగేవంట వాటర్ రీఫిల్ చేసుకోవడం కోసం. షిప్స్లో ఫ్రెష్ వాటర్ రీఫిల్ చేసుకోవాలి కదండి, సో అప్పుడు ఇక్కడ ప్లేస్కి వచ్చి ఆగేవంట. అందుకే దీనికి అగ్వాదా అని చెప్పి పేరు పెట్టారు. అగ్వా అంటే పోర్చుగీస్లో వాటర్ అంటండి. నేను చెప్పాను కదా ఒక ఫోర్ట్ ఉంది దగ్గరలో అని, ఆ ఫోర్ట్ ఇదే అనమాట. దీన్ని అగ్వాదా ఫోర్ట్ అంటారు. ఈ పక్కనే వెరీ ఓల్డ్ మన లైట్ హౌస్ కూడా ఉంది. ఇవన్నీ ఇప్పుడు కట్టినవి కాదండి, 17th సెంచరీలో కట్టినవి, అరౌండ్ 1612th ఇయర్లో కట్టారనమాట. చాలా వెరీ ఓల్డ్, పోర్చుగీస్ వాళ్ళు కట్టినవి అనమాట. సో మీరు ఎవరైనా గోవా వస్తే కనుక ఈ ప్లేసెస్ అన్ని తప్పకుండా చూడండి. లైట్ హౌస్ పైకి ఎక్కితే
కనుక వ్యూ చాలా బాగుంటుంది. అరేబియన్ సముద్రం ఎక్సలెంట్గా కనిపిస్తుంది అనమాట. అలాగే ఫోర్ట్ కూడా చాలా బాగుంటుందండి. అక్కడ అండర్ గ్రౌండ్ ప్రిజన్ కూడా ఉంది, తప్పకుండా చూడండి. సో నేను ఇందాక చెప్పాను కదా, ఇదే అనమాట బీచ్కి వెళ్ళే, రిసార్ట్ నుంచి బీచ్కి వెళ్ళే ఎంట్రీ. మమ్మల్ని అలో చేయలేదు. ఇక చేసేది ఏముందని చెప్పి పైకి వెళ్ళిపోయామన్నమాట. సో ఇందాక నేను చూపించాను కదా బిగ్ బిగ్ విండోస్, అవి ఇవే అనమాట. సో దగ్గర నుంచి చూడండి ఎంత బాగుందో. బీచ్ వ్యూ క్లియర్గా కనిపిస్తుంది. మంచిగా ఇక్కడ కూర్చొని బీచ్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ టైం సన్సెట్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. అంత వైడ్ విండోస్ ఇచ్చారనమాట. సో క్రౌడ్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారండి. రిసార్ట్లో కూడా మాకు పెద్దగా మనుషులు ఎవరు కనిపించలేదు. ఇక్కడ బయటకు వస్తే పెద్ద బాల్కనీ ఉందండి. బాల్కనీ నుంచి కూడా మొత్తం రిసార్ట్ కానీ బీచ్ కానీ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది అనమాట. చాలా ప్లెజెంట్గా ఉంది వెదర్. సో ఇప్పుడు నేను వచ్చాం కదండి, మా అందరిలో నేను ఒక్కదాన్ని ఆంధ్ర నుంచి వచ్చాను అనమాట. మిగతా అందరూ గోవా వాళ్ళే, కానీ చాలా బాగుంటారండి. మేమందరం మంచి ఫ్రెండ్స్. చాలా రోజుల నుంచి ఒకటే టీంలో వర్క్ చేస్తున్నాము మేమందరం కూడా. సో ఫైనల్గా కొన్ని పిక్స్ తీసేసుకున్నాము. ఇట్స్ టైమ్ టు రిటర్న్ బ్యాక్ అనమాట. ఈ రిసార్ట్లో స్టే చేయాలి అనుకుంటే పర్ డే 20,000 రూపీస్ వరకు ఖర్చు అవుతుంది 2 మెంబర్స్ కోసం అని చెప్పి. సో మీలో ఎవరైనా ఎఫర్ట్ చేయగలిగితే తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. చాలా బాగుంది ప్లేస్ మాత్రం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ ఫ్రమ్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్. సో మాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఈ రోజంతా కూడా చాలా బాగా గడిచిపోయింది అనమాట. సో బయట కూడా చూడండి ఎంత గార్డెనింగ్ చేశారో. నాకు తెలిసి ఈ సైడ్ మొత్తం ఈ టాటా వాళ్ళదే ఉన్నది, చాలా పెద్ద ఏరియాలో ఉందన్నమాట. సో మేము బయలుదేరిపోయాము. హాఫ్ వే మమ్మల్ని వీళ్ళు డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి ఎవరి దారి వాళ్ళదే, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవడమే అనమాట. సో ఈ కాందోలిం ప్లేస్లో అండి ఈ రోడ్ అంతా కూడా ఒక సైడ్ మాత్రమే రోడ్ ఉంటుంది, ఒక సైడ్ మొత్తం బీచ్ వ్యూ అనమాట. బీచ్ వ్యూ అంటే ఒక సైడ్ మొత్తం చిన్న రివర్ లాగా వాటర్ ఫ్లోయే ఉంటుందండి. మొత్తం వాటర్ వెళ్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఫెరారీ కార్ అండి. ఈ ఏరియాలో మనం మంచి మంచి కార్స్ని చూడొచ్చు. సో మనం పెంజిమ్ వచ్చేసామన్నమాట. ఇది పెంజిమ్ సిటీ. ఈ బ్రిడ్జ్ కూడా చాలా బాగుంటుంది నైట్ టైం లైటింగ్తో. సో పెంజిమ్ వచ్చిన వాళ్ళు గోవా వచ్చిన వాళ్ళు చూడొచ్చు. కింద షిప్ కూడా వెళ్తుంది చూడండి. ఇప్పుడు పర్పుల్ ఫెస్ట్ అని చెప్పి ఏదో జరుగుతుంది. సో మేము ఆల్మోస్ట్ మా ఆఫీస్ దగ్గరికి వచ్చేసాము. కనిపించే బిల్డింగే మా ఆఫీస్ అనమాట. ఈరోజు ఆఫీస్ బంక్ కట్టి లంచ్కి వెళ్ళాము. సో ఇది బాబా టెంపుల్. సో ఫైనల్గా నేను బస్ ఎక్కేసేసి ఇంటికి బయలుదేరిపోయానండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.